అర్థం కాదు కూడా చాలామందికి. ఇప్పటికీ చాలామందికి అర్థమవుతూ ఇప్పటికి దాన్ని 'వన్ నేను ఒక్కడినే' కల్ట్ క్లాసిక్ అబ్బా! అర్థం చేసుకోలేకపోయారు ఫిల్మ్‌ని. అంటే ముందొచ్చేసింది అంటున్నారు. సో, అంటే ముందే వచ్చింది 'వన్ నేను ఒక్కడినే' బట్ ఈ టైంలో వచ్చుంటే అందరికి అర్థమయ్యేదేమో. బట్ 2 సైడ్స్ ఉంది 'వన్ నేను ఒక్కడినేలో' ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆడియన్స్ ఫెయిల్యూర్ ఒకటి. ప్రమోషనల్ సైడ్స్ కూడా కొంచెం ఆ కంటెంట్ అర్థమయ్యేలాగా ఇది మా కంటెంట్ అని ట్రైలర్ నుంచే వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేసుంటే గనక ఆ మ్యాటర్‌ని 'వన్ నేను ఒక్కడినే' రిజల్ట్ అలా అయితే ఉండేది కాదు. నెక్స్ట్ లెవెల్ ఉండేదనమాట. అలాంటి ఫిల్మ్ చాలా రేర్ అనమాట. సుకుమార్ గారి డైరెక్షన్ గానీ, ఆయన రైటింగ్స్ గానీ, ఆయన స్క్రీన్ ప్లే ఏంటయ్యా! ఆ ఎంట్రీ దగ్గర నుంచి ఆయన ఆ బీర్ నాకు ఫేవరెట్ షాట్ ఏంటంటే, ఆ బీర్ బాటిల్ ఇలా పట్టుకొని పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు ఇలా ఇలా అంటా ఉంటాడు. ఆ క్లోజప్ షాట్ ఇలా పడ్డం. ఇంకోటి నా ఫేవరెట్ ఇంకో షాట్ ఏంటంటే సెకండ్ హాఫ్‌లో ఉంటది. కీస్ పడేస్తా ఉంటాడు మహేష్ బాబు కృతి సెనన్‌తో వస్తున్నప్పుడు. అది హాలీవుడ్ లెవెల్ సీన్ అబ్బా అది. కీస్ ఒకదాని తర్వాత ఒకదానితోటి పడేస్తావు. ఏదైతే ఒక కీ ఇలా ప్రెస్ చేస్తాడో అది అవుతదో దాన్ని పట్టుకొని వెళ్తాడు. ఇక్కడ ఆ సీన్ తోపు సీన్ అబ్బా! అంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఏంటిది మన తెలుగు సినిమాయేనా చూస్తుంది అన్న ఫీల్ జనరేట్ అవుతదనమాట. ఆ ఇంటర్వెల్ సీన్ ముందు ఇంకోటి ఉంటదనమాట. ఏంటి 'హ్యాపీ బర్త్‌డే సమీరా' అని చెప్తాడు. నైట్ ఫైట్ ఒకటుంటది. ఆ ఫైట్ ఒకటి నా ఫేవరెట్ అబ్బా! ఇప్పటికి నేను చాలా సార్లు చూస్తాను యూట్యూబ్ ఆ సీన్ పెట్టుకొని. అంత ఎక్స్ట్రార్డినరీ ఉంటది. అంటే ప్రతి ఒక్కడు ప్రాణం పెట్టాడబ్బా! 'దేవిశ్రీ ప్రసాద్' అయితే మ్యూజిక్ చావగొట్టేసాడనమాట. ప్రతి సాంగ్ 'హూ ఆర్ యూ' దగ్గర నుంచి 'సయోనారా', 'యూ మై లవ్' ఈ సాంగ్స్ అన్నీ కూడా బీజీఎం గానీ, మహేష్ బాబు డాన్స్ గానీ అన్నీ టాప్ నాచ్ ఉంటే ప్రతి ఒక్కడు వాళ్ళ న్యాయం వాళ్ళు చేశారు ఫిల్మ్‌కి. 100% పెట్టారని చెప్పాలబ్బా! ప్రతి ఒక్కడు ఎవ్వడు లైట్ తీసుకోలేదు అన్నది మనకి స్క్రీన్ మీద కనపడుతూ ఉంటది అలా అనమాట. ప్రతి ఒక్కడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేశారు. బట్ ఆడియన్సే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయలేదు. సో, అర్థం చేసుకోలేకపోయారు. అంత హై స్టాండర్డ్స్ ఉన్న ఫిల్మ్‌ని అర్థం చేసుకోలేకపోయారు. ఫెయిల్ చేశారు. సో, అదే రిగ్రెట్ ఉంటదబ్బా! బట్ క్లైమాక్స్ సీన్‌లో మహేష్ బాబు పర్ఫార్మెన్స్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లిటరల్‌గా ఆయన జీవించాడు, నటించలేదు ఆ సీన్‌లో. ఆయన ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పాడు. ఆ వే ఏదైతే ఆ గౌతమ్ ఎదర పరిగెడతా మహేష్ బాబు వెనకాల పరిగెడతా ఉంటాడో ఆ సీన్ అసల థాట్ ఎలా వచ్చింది సార్ మీకు సుకుమార్ గారు? అసలు ఆ థాట్ ఆ స్క్రీన్ ప్లే ఎదర గౌతమ్ పరిగెడుతుంటే మహేష్ బాబు అలా పరిగెడుతూ తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బుక్ ఓపెన్ చేసి ఆ బుక్‌ని ఇలా కౌగిలించుకొని ఏడవడం, వెనకాల ఆ బీజీఎం రావడం ఆ బీజీఎం అయితే హాంట్ చేస్తూ ఉంటదనమాట అది. అది హాలీవుడ్ లెవెల్ బీజీఎం అది. హాంట్ చేస్తది. ఆ బీజీఎం వినపడగానే మనకి సినిమా టక్‌మని గుర్తొస్తది 'వన్ నేను ఒక్కడినే' అని. అంటే అంత హై లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనమాట ఆ ఫిల్మ్. ఆ మ్యూజిక్. సో, అన్ని విధాలుగా అబ్బా! అసల 'వన్ నేను ఒక్కడినే' అంటే అది నార్మల్ సినిమా అయితే కాదు. ఇప్పుడు మనం చూసే నార్మల్ ఫిల్మ్ అయితే కాదు. దానికంటూ ఒక సెపరేట్ స్టేజ్ ఉంది. సెపరేట్ స్థాయి ఉంది. అంటే